Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 5 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అంటే ఇంపార్టెంట్ చాప్టర్ అయిన ట్రయాంగిల్స్ అనే చాప్టర్లోని కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే థీరమ్స్ మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం ఈ ట్రయాంగిల్స్ అనే నేమ్ మీద 9th క్లాస్లో ఒక చాప్టర్ డిస్కస్ చేసాం. అందులో మనం ఏం నేర్చుకున్నాం? కాంగ్రియన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కొన్ని కాంగ్రియన్సీ రూల్స్ను కూడా మనం అక్కడ నేర్చుకున్నాం. వాటిని మనం ఈ చాప్టర్లో ఉపయోగించుకుంటాం అవసరమైనప్పుడల్లా. ఒకసారి ప్రీవియస్ నాలెడ్జ్ని రీకాల్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనం ట్రయాంగిల్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి ట్రయాంగిల్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్తాం మనం? ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ కదా. సింపుల్ అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి, మీరు 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నారు కదా. ఇట్లా మనకి ఇంటీరియర్ అవుటీరియర్ డిసైడ్ చేయగలిగితే అది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. ఓకే, ఇది క్లోజ్డ్ ఫిగర్ అయింది. అట్లాగే సింపుల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ కానీ ఒక కర్వ్ కానీ తనను తానే దాటుకుని వెళ్లకుండా ఉన్నట్లయితే దాన్ని మనం సింపుల్ ఫిగర్ అంటాం. అంటే మనకి 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, అలాగే సింపుల్ ఫిగర్ అవ్వాలి, క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా రాస్తాను అనుకోండి, ఇందులో మనకి 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మరి దీన్ని ట్రయాంగిల్ అనొచ్చా అంటే అనకూడదు, ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఫిగర్ కాదు. ఒకవేళ నేను ఇట్లా రాశాను, దీన్ని ట్రయాంగిల్ అనొచ్చా అంటే అనకూడదు. 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ ఇది క్లోజ్డ్ ఫిగర్ కూడా అవుతుంది, కానీ సింపుల్ ఫిగర్ కాదు కదా, ఎందుకంటే ఈ లైన్ సెగ్మెంట్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అనకూడదు, ట్రయాంగిల్ అనకూడదు అనమాట. ట్రయాంగిల్ అనాలంటే 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, సింపుల్ ఫిగర్ అవ్వాలి, క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. అలాగే పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ గురించి మనం డిఫరెంట్ క్లాసెస్లో మనం రిపీటెడ్గా డిస్కస్ చేసుకుంటూనే వచ్చాం. మనకి ప్రతి ట్రయాంగిల్ కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అవేంటి? సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి? 3 సైడ్స్ ఉంటాయి. అలాగే యాంగిల్స్ ఎన్ని ఉంటాయంటే 3 యాంగిల్స్ ఉంటాయి. అలాగే వెర్టిసెస్ కూడా 3 ఉంటాయి. ఇక్కడ మనకి సైడ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ని ఏబిసిగా నేమ్ చేసాం అనుకోండి, అప్పుడు సైడ్స్ ఏమవుతాయి? ఏబి, బిసి అండ్ సిడి అవుతుంది, సారీ సిఏ అవుతుంది. అలాగే యాంగిల్స్ ఏమవుతాయంటే యాంగిల్ ఏ. దీన్నే మనం ఎలా రాయొచ్చు? 3 లెటర్స్లో కూడా రాస్తూ ఉంటాం కదా. అంటే బిఏసి అని రాయొచ్చు, లేకపోతే సిఏబి. అంటే ఏ అనే వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ చెప్పినప్పుడు ఆ లెటర్ మనకి మిడిల్లో ఉండాలి. అంటే దీన్ని బిఏసి అని కానీ సిఏబి అని కానీ రాయొచ్చు. అలాగే యాంగిల్ బి, దీన్ని కూడా ఎలా రాయొచ్చు మనం? ఏబిసి ఆర్ సిబిఏ అని రాయొచ్చు. అలాగే యాంగిల్ సి. వెర్టెక్స్ అంటే 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అయిన ఆ రెండింటికి ఉన్న కామన్ పాయింట్ మనం వెర్టెక్స్ అంటాం. అంటే ఇక్కడ ఏబిసి అనేవి వెర్టెక్స్ అవుతాయి అన్నమాట, వెర్టిసెస్ అవుతాయి. వెర్టెక్స్ అనేది సింగులర్, వెర్టిసెస్ అనేవి ఫ్లోరల్. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ రికార్డెడ్ టు ట్రయాంగిల్. నెక్స్ట్ మనం కాంగ్రియన్సీ గురించి 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కాంగ్రియన్సీ అనే పదాన్ని మనం 2 జామెట్రికల్ ఫిగర్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఏవైనా 2 జామెట్రికల్ ఫిగర్స్ ఎప్పుడు కాంగ్రియంట్ అవుతాయి? అసలు కాంగ్రియంట్ అంటే ఏమిటి అంటే, మనకి ఏవైనా 2 జామెట్రికల్ ఫిగర్స్ ఒకే షేప్ని అలాగే ఒకే సైజుని కలిగి ఉంటే వాటిని కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్స్ తీసుకున్నాను. ఓకే, దీని ఒక్కొక్క సైడ్ 2 సెంటీమీటర్స్ అనుకుందాం. అట్లాగే మరొక స్క్వేర్ కూడా 2 సెంటీమీటర్సే ఉంది. మనకి స్క్వేర్స్ అన్ని కూడా మనకి ఒకే షేప్లో ఉంటాయి కదా, ఎందుకంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. మనకి ఈక్వల్ యాంగిల్స్ ఉన్న ఫిగర్స్ అన్ని కూడా మనకి ఒకే షేప్ని కలిగి ఉంటాయి కాబట్టి మనకి 2 ఒకే షేప్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ రెండింటి యొక్క ఏరియా కూడా ఈక్వల్ అవుతుంది కదా. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, దీని ఏరియా 4 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది, దీని ఏరియా 4 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే
ఆ రెండు ఫిగర్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు ఆ రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి? ఒకే సైజుని కలిగి ఉన్నప్పుడు, అలాగే ఒకే షేప్ని కలిగి ఉన్నప్పుడు. అప్పుడు ఆ రెండింటిని మనం ఏమంటామంట? కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. కాంగ్రుయెంట్ అవ్వాలంటే ఇక్కడ కండిషన్ ఏంటి? సేమ్ షేప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సేమ్ సైజ్ కూడా ఉండాలి అన్నమాట. అప్పుడే వాటిని మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం. మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పమన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం ఏ ఫిగర్స్ ని, ఏ జామెట్రికల్ ఫిగర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకే ఒక మెజర్మెంట్ అవసరం అవుతుందో అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. కాకపోతే వాటి యొక్క మెజర్మెంట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక్క మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈక్వల్ లెంత్ కలిగి ఉన్న స్క్వేర్స్ ఎప్పుడు కూడా మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. అంటే రెండు స్క్వేర్స్ ఒకే లెంత్ ని కలిగి ఉంటాయి, సైడ్ యొక్క లెంత్ సేమ్ అయితే అవి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. కాబట్టి మనకి దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అనమాట? టూ స్క్వేర్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్, అంటే సైడ్స్ ఈక్వల్ గా ఉన్న టూ స్క్వేర్స్ ఎప్పుడు కూడా కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇంకా మనం వేటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకే ఒక మెజర్మెంట్ అవసరం అవుతుందంటే, మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా మనకు ఒక సైడ్ ఇస్తే చాలు కదా, మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసేస్తాం. ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. ఈ టూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్. నెక్స్ట్ ఇంకేం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఒక మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది? సర్కిల్స్ కూడా మనకి రేడియస్ ఇస్తే చాలు కదా. కాబట్టి టూ సర్కిల్స్ ఆఫ్ సేమ్ రేడియై. ఓకే, ఇవి మనకి కాంగ్రుయెంట్, ఆల్వేస్ కాంగ్రుయెంట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు వాటి యొక్క మెజర్మెంట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇప్పుడు మనకి సిమిలారిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకి టూ జామెట్రికల్ ఫిగర్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయంటే, ఒకవేళ ఆ రెండు కూడా మనకి ఒకే షేప్ ని కలిగి ఉంటే, అంటే షేప్ సేమ్ ఉంటే చాలు, సైజ్ డిఫరెంట్ గా ఉన్నా పర్వాలేదు అనమాట. ఇక్కడ సైజ్ తో సంబంధం లేదు, మనకి షేప్ మాత్రమే ఈక్వల్ గా ఉండాలి. ఓకే, సిమిలర్ అని ఎప్పుడంటాం? ఇఫ్ టూ జామెట్రికల్ ఫిగర్ హ్యావ్ సేమ్ షేప్. ఓకే, ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అనాలంటే సేమ్ షేప్ సేమ్ సైజు ఉండాలి. సిమిలర్ ఫిగర్స్ అవ్వాలంటే ఓన్లీ సేమ్ షేప్ ఉంటే సరిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ రెండిట్లో మనకి షేప్ అనేది కామన్ గా ఉంది కదా, కాబట్టి మనకి కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్ని కూడా సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. అంటే మనకి ఏ రెండు కాంగ్రుయెంట్ ఫిగర్స్ తీసుకున్నా సరే అవి సిమిలర్ ఫిగర్స్ కూడా అని చెప్పొచ్చు అనమాట. కానీ మనకి సిమిలర్ ఫిగర్స్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవ్వవు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ షేప్ మాత్రమే సేమ్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు కదా. కాబట్టి మనకి ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్, బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మనకి అసలు కాంగ్రుయెంట్ ఫిగర్స్ కి మనకి కొన్ని కాంగ్రుయెన్సీ రూల్స్, అంటే టూ ఫిగర్స్ లేకపోతే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. టూ ట్రయాంగిల్స్ ఎప్పుడు కాంగ్రుయెంట్ అవుతాయి అనేది మనం ఆల్రెడీ 9th క్లాస్ లో కొన్ని కాంగ్రుయెన్సీ రూల్స్ నేర్చుకున్నాం. అవేంటి? ఫస్ట్ వన్ ఎస్ కాంగ్రుయెన్సీ రూల్, క్రిటీరియన్ అని చదువుతాం మనం. అంటే సైడ్ అంటే ఒక ట్రయాంగిల్ లో 3 సైడ్స్ వచ్చి రెండవ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉంటే ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అలాగే సెకండ్ వన్ ఎస్, అంటే ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, అంటే వాటి మధ్యలో ఉన్న యాంగిల్ మరొక సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అయితే ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏఎస్ఏ, అంటే 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్స్. 2 యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ వాటి మధ్యలో ఉన్న సైడ్ ఫస్ట్ ట్రయాంగిల్ లో తీసుకుంటాం, సెకండ్ ట్రయాంగిల్ కూడా సేమ్ వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కి ఈక్వల్ గా ఉంటే అవి రెండు కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవుతాయి. అలాగే ఫోర్త్ వన్ ఆర్హెచ్ఎస్, ఇది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏవైనా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో
మనకి హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉండి ఏదైనా ఒక కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. అంటే 2 ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి అంటే మనం వీటిని ఈ క్రిటీరియాస్ ని టెస్ట్ చేసి చూసి అవి కాంగ్రుయెంట్ అవుతాయా లేదా అని చెప్పగలిగేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మనం ఈ చాప్టర్లో సిమిలారిటీ ఫిగర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి అలాగే రూల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ గురించి నేర్చుకుంటాము అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి సిమిలర్ ఫిగర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏమిటి అంటే ఫస్ట్ వన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. ఫస్ట్ వన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ దీనితో పాటు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉండాలి. దాన్ని మనం ప్రపోర్షనల్ గా ఉండాలి అంటాం. మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఏవైనా 2 రేషియోస్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3 = 4:6 అంటే ఇక్కడ మనకి 2 రేషియోస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏమంటాం, అందులో ఉన్న ఆ నంబర్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి అంటాం కదా. అట్లాగే మనకి ఈ 2 సిమిలర్ ఫిగర్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి అంటే ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట. అంటే సెకండ్ పాయింట్ ఏంటన్నమాట, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే రేషియోస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటే ఫాలో అయితే చాలు, ఆ రెండింటిని మనం సిమిలర్ ఫిగర్స్ అనలేమన్నమాట. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. మనకి ఈ స్క్వేర్ లో యాంగిల్స్ అన్ని 90 degrees ఉంటాయి. అలాగే రెక్టాంగిల్ కూడా యాంగిల్స్ ఏముంటాయి 90 degrees ఉంటాయి. అంటే ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం సిమిలర్ ఫిగర్స్ అనొచ్చా? అనలేము, ఎందుకంటే షేప్ మారిపోయింది కదా. అంటే ఈ రెండు ఒకే షేప్ని కలిగి లేవు, అట్లాగే ఒకే సైజు కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్న రెండు ప్రాపర్టీస్ లో ఏదో ఒక్కటి మాత్రమే ఒబే చేస్తే ఆ ఫిగర్స్ మనం సిమిలర్ ఫిగర్స్ అనలేము అన్నమాట. ఖచ్చితంగా రెండింటిని ఒబే చేయాలి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. ఓకే, ఒకవేళ మనకి సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ ని తీసుకున్నాను. ఓకే, 2 cm సైడ్ ఉంది అనుకున్నాను, 2 cm. అలాగే ఒక రాంబస్ ని తీసుకున్నాను నేను, దీని సైడ్స్ కూడా 2 cm. అంటే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ఫిగర్ యొక్క సైడ్స్ సెకండ్ ఫిగర్ యొక్క సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. మనం 2/2 అంటే 1 వస్తుంది, 2/2 అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ రెండింటిని మనం సిమిలర్ ఫిగర్స్ అనొచ్చు అంటే అనలేము, ఎందుకంటే షేప్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంగిల్స్ అన్ని 90 degrees ఉంటాయి, ఇందులో యాంగిల్స్ అన్ని 90 degrees ఉంటాయని ఏమి లేదు కదా, ఓన్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనం సిమిలర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం వేటిని సిమిలర్స్ అనాలన్నమాట, వేటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయో వాటితో పాటు కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయో వాటిని మాత్రమే మనం సిమిలర్ ఫిగర్స్ అనాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. అంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్ని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కాంగ్రుయెంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్ అవుతాయి. బట్ ద సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. సిమిలర్ ఫిగర్స్ కాంగ్రుయెంట్ ఆఫ్ అదర్స్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు అన్నమాట. ఎందుకంటే మనకి సైజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు సిమిలర్ ఫిగర్స్ యొక్క సైజ్. నెక్స్ట్ మనకి 2 polygons ఆఫ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. అంటే మనకి 2 polygons ఆ రెండింటికి ఫస్ట్ ఒకే నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండాలి. అంతేగాని ఒక ట్రయాంగిల్ తీసుకెళ్ళి ఒక క్వాడ్రిలేటరల్ తో కంపేర్ చేస్తారంటే కుదరదు, ఎందుకంటే ఆ రెండింటిలో మనకి డిఫరెంట్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి. కాబట్టి మనం 2 polygons ఆ రెండింటి యొక్క సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి వాటిని మనం ఎప్పుడు సిమిలర్ అంటామంటే ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ప్రపోర్షన్ లో ఉండాలి అన్నమాట.
నెక్స్ట్ దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఒకే ఫోటోగ్రాఫ్ ని మనం 3 డిఫరెంట్ సైజులో వేయించాం. మనం ఫొటోస్ ని మనం స్టాంప్ సైజు, పాస్పోర్ట్ సైజు, కార్డ్ సైజు అంటాం. స్టాంప్ సైజ్ అంటే చిన్నగా ఉంటుంది కదా, తర్వాత పాస్పోర్ట్ సైజు, నెక్స్ట్ కార్డ్ సైజు అంటే పోస్ట్ కార్డ్ సైజ్ అనమాట. ఇవి 3 కూడా ఒకే పర్సన్ యొక్క ఒకేసారి తీసిన ఫొటోస్ అనమాట. ఓకే, ఒకే ఫోటోని మనం 3 డిఫరెంట్ సైజెస్లో వేసాం. అప్పుడు ఈ 3 కూడా మనకి ఏమవుతాయంటే సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అనమాట. ఎందుకంటే వాటి యొక్క సైజ్ అనేది ఒకే రేషియోలో ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4 6 అవ్వచ్చు అనమాట. లేకపోతే ఇది 8 12 ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు రేషియోస్ చూడండి, సైడ్స్ యొక్క రేషియోస్ ఇక్కడ 2/4 ఈక్వల్ ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. ఇక్కడ 4/8, ఇక్కడ కూడా ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/6 అంటే 1/2 వచ్చింది. 6/12 1/2 వచ్చింది. అంటే యాంగిల్స్ ఎలాగో 90 డిగ్రీస్ ఉంటాయి, సైడ్స్ కూడా ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇవేమవుతాయి అనమాట, మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అనమాట. ఓకే, మరి ఒకే పర్సన్ తీసుకుని 2 డిఫరెంట్ ఫొటోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో చిన్నప్పుడు ఫోటో, మరొకటేమో పెద్దప్పుడు ఫోటో తీసుకున్నాం. 2 ఒకే సైజులో కార్డ్ సైజ్, పాస్పోర్ట్ సైజులో తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ 2 కూడా మనకి సిమిలర్ అవుతాయంటే, ఎందుకంటే ఇక్కడ మనకి అఫ్ కోర్స్ వీటి సైజ్ అంటే మనం ఈ షేప్ని బట్టి కాకుండా అందులో ఉన్న ఫిగర్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఆ 2 మనకి సిమిలర్ ఫిగర్స్ కావు. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఒకే విధం ఒక పోలికలు కలిగి ఉంటే పెద్ద అయిన తర్వాత డిఫరెంట్ పోలికలు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీటి సైజ్ అనమాట. ఈ అవుట్ లైన్ గురించి ఆలోచించకుండా లోపల ఉన్న పిక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవి 2 మనకి సిమిలర్ ఫిగర్స్ అవడానికి ఛాన్స్ లేదు, కాంగ్రెంట్ ఫిగర్స్ అవడానికి ఛాన్స్ లేదు. అలాగే మనకి ఈ సిమిలర్ అంటే కాంగ్రెంట్ మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. కాంగ్రెంట్స్ సింపుల్ ఏంటి, ఈజ్ కాంగ్రెంట్ అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అలాగే డిఈఎఫ్ అనేది మరొక ట్రయాంగిల్. ఈ 2 కాంగ్రెంట్ అయినప్పుడు మనం సింబాలికల్ గా ఎలా రాస్తాం, ఈ సింబల్ తో రాస్తాం. ఇది కాంగ్రెన్సీకి సింబల్ అనమాట. దీన్ని ఎలా చదువుతాం, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని రాస్తాం. అదే మనం సిమిలారిటీకి సింబల్ ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ డిఈఎఫ్ కి సిమిలర్ గా ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా రాస్తాం. ఇది సిమిలారిటీకి సింబల్ అనమాట. దీన్ని ఎలా చదువుతాం, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చదువుతాం. నెక్స్ట్ మనకి కాంగ్రెంట్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినప్పుడు అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్స్ ఆల్ కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఈ పాయింట్స్ మనం ఈ చాప్టర్ లో మనం ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఎక్సర్సైజ్ నెంబర్ 6.1 లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ది fill in the blanks using the corresponding word given in the brackets. All circles are, మనకి సర్కిల్స్ అన్ని కూడా కాంగ్రెంట్ అవుతాయా సిమిలర్ అవుతాయా అని అడుగుతున్నాడు. మనం ఇంతకు ముందు ఏవి కాంగ్రెంట్ అవుతాయంటే వేటినైతే కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఒకే ఒక మెజర్మెంట్ అవుతుందో అవసరం అవుతుందో ఆ మెజర్మెంట్ కూడా ఈక్వల్ గా ఉన్నప్పుడు 2 కాంగ్రెంట్ అని చెప్పుకున్నాం. అంటే 2 స్క్వేర్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్, 2 సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియై, 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి వేటిని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఒకే ఒక మెజర్మెంట్ అవసరం అవుతుందో అవి ఆల్వేస్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఇక్కడ మెజర్మెంట్ తో సంబంధం లేదనమాట. అంటే స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అనమాట, ఎందుకంటే ఒకే షేప్ లో ఉంటాయి. అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్, అలాగే సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. ఇక్కడ వాటి యొక్క మెజర్మెంట్స్ తో సంబంధం లేదు, ఎందుకంటే అవి ఎప్పుడు చూడడానికి ఒకే షేప్ లో కనిపిస్తాయి కాబట్టి అవి ఆల్వేస్ సిమిలర్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి ఆల్ సర్కిల్స్ ఆర్ కాంగ్రెంట్ ఆర్ సిమిలర్. ఇక్కడ కాంగ్రెంట్ అనాలంటే దాని యొక్క రేడియస్ ఈక్వల్ అని ఇవ్వాలి, కానీ రేడియస్ ఈక్వల్ అని ఇవ్వలేదు కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, సిమిలర్. అవి ఎప్పుడు సిమిలర్ గానే ఉంటాయి. నెక్స్ట్ ఆల్ స్క్వేర్స్ ఆర్, స్క్వేర్స్ ఇక్కడ కూడా మనకి మెజర్మెంట్ గురించి మెన్షన్ చేయలేదు. ఒకవేళ సైడ్స్ యొక్క ఎడ్జెస్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు కాంగ్రెంట్ అనేవాళ్ళు, కానీ అది తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సిమిలర్ అని మాత్రమే చెప్పగలము అనమాట. అలాగే ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఏ ట్రయాంగిల్స్ సిమిలర్ గా ఉంటాయి, మనం ఈ రెండిట్లో
దేన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక మెజర్మెంట్ సరిపోతుంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక మెజర్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అన్నమాట. నెక్స్ట్, టూ polygons of the same number of sides are similar if their corresponding angles are, ఇక్కడ corresponding angles ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉండాలి, వారి యొక్క రేషియో ఈక్వల్ గా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే ప్రపోర్షనల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ప్రపోర్షనల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, గివెన్ టు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్ కి నాన్ సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ రాద్దాం. ఇంతకు ముందు చెప్పుకున్నవి ఏవైనా రాయొచ్చు అనమాట. ఏవి రాయొచ్చు, మనం టూ సర్కిల్స్ ఆఫ్ డిఫరెంట్ రేడియై, మనకి రేడియస్ తో సంబంధం లేదు కదా, టూ సర్కిల్స్ ఆఫ్ డిఫరెంట్ రేడియై ఎప్పుడు సిమిలర్ గా ఉంటుంది. టూ స్క్వేర్స్ ఆఫ్ డిఫరెంట్ ఎడ్జ్, అవి కూడా మనకి సిమిలర్ గానే ఉంటాయి. టూ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, కాబట్టి అవి ఏవైనా రాయొచ్చు అనమాట. టూ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్, అంటే డిఫరెంట్ సైడ్స్ అని రాయొచ్చు. 2 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ ఇలా మెన్షన్ కూడా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు, స్క్వేర్స్ రాయొచ్చు కదా. 2 స్క్వేర్స్ ఎడ్జెస్ 3 సెంటీమీటర్స్ అండ్ డిఫరెంట్ ఎడ్జెస్ అన్నా సరిపోతుంది 4 సెంటీమీటర్స్. ఇట్లా మనం సర్కిల్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే వీటిని మెన్షన్ చేయకూడదు. నాన్ సిమిలర్ ఫిగర్స్ లో సర్కిల్స్ గురించి మెన్షన్ చేయకూడదు. ఈక్వల్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఈ పదాలు వాడకూడదు మనం. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, అవి మనకి సిమిలర్ అవ్వాలని లేదు కదా. లేకపోతే ఒక రెక్టాంగిల్ ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు రెండు సిమిలర్ అయ్యే ఛాన్స్ లేదు. లేకపోతే ఒక రాంబస్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా అవి సిమిలర్ అయ్యే ఛాన్స్ లేదు కదా. లేకపోతే ఐసోసెలస్ ట్రయాంగిల్ ని ఒక స్కాలన్ ట్రయాంగిల్ ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అవి రెండు సిమిలర్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ and a scalene triangle. లేకపోతే 2 స్కాలన్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం అంటే వాటి సైడ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, అప్పుడు అవి కూడా మనకి సిమిలర్ గా ఉండవు. అట్లాగే a square and a rectangle, ఇట్లా మనం ఎన్నైనా రాయొచ్చు నాన్ సిమిలర్ ఫిగర్స్ కి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్. ఇక్కడ మనకి 2 క్వాడ్రిలేటరల్స్ ఇచ్చారు, ఇవి సిమిలర్ అవుతాయా కాదా. మనకి సిమిలర్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి కదా. ఏంటవి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉండాలి. ఓకే, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఉంది, అంటే 1.5/3 అలాగే 1.5/3 1.5/3 1.5/3 అన్నిటి యొక్క రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది స్క్వేర్, అన్ని యాంగిల్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి, ఈచ్ వన్ 90 degrees ఉంటుంది. కానీ మనకి ఇది రాంబస్, ఇక్కడ మనకి యాంగిల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అంటే ఇందులో ఏదో ఒక ప్రాపర్టీని ఒబే చేసినంత మాత్రాన ఆ రెండింటిని మనం సిమిలర్ ఫిగర్స్ అనలేమని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు సిమిలర్ ఫిగర్స్ కాదు అని చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాస్తాం అనమాట, నో, బికాజ్ their corresponding angles are not equal. Okay, next. Okay, next, similarity of triangles. ఇప్పటి వరకు మనం సిమిలారిటీ ఆఫ్
పాలిగన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం ట్రయాంగిల్స్కి అప్లై చేస్తాం. ఎందుకంటే ట్రయాంగిల్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఏ పాలిగన్స్. ట్రయాంగిల్స్ కూడా పాలిగన్స్లో వన్ ఆఫ్ ద టైప్ కదా. కాబట్టి మనకి ఆ పాలిగన్స్కి మనం ఏ ప్రాపర్టీస్ అయితే చెప్పుకున్నామో అవే ప్రాపర్టీస్ ఇక్కడ ట్రయాంగిల్స్ కూడా అప్లై చేస్తాం అనమాట. మనం టూ పాలిగన్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ సిమిలర్గా ఎప్పుడు ఉంటాయని చెప్పుకున్నాం మనం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఆ 2 పాయింట్స్ ఇక్కడ కూడా రాస్తాం అనమాట. మనకి టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ their corresponding angles are equal and their corresponding sides are in the same ratio. దాన్ని మనం ప్రపోర్షనల్ అంటున్నాం కదా. కాబట్టి ఈ 2 పాయింట్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. దీన్ని షార్ట్ ఆన్సర్ గా అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్. అసలు ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అలాగే డిఎఫ్ అనేది మరొక ట్రయాంగిల్ అనుకున్నాం. ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ యాంగిల్ డికి ఈక్వల్ గా ఉంది, అలాగే యాంగిల్ బి యాంగిల్ ఈకి, అలాగే యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని ఏమంటారంటే ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ అంటాం. ఈక్వి యాంగులర్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్న ట్రయాంగిల్స్ అన్నమాట. ఓకే, ఈ ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ గురించి ఒక ఫేమస్ గ్రీక్ మ్యాథమెటిషియన్ ఒక థియరమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. దాన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అని లేకపోతే థేల్స్ థియరం అని మనం నేర్చుకుంటాం. ఇతను ఏం ఐడెంటిఫై చేశారనమాట, ద రేషియో ఆఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ 2 ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. అంటే మనం ఏ 2 ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ తీసుకున్నా సరే అందులో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది సేమ్ ఉంటుంది అట. అంటే మనం ఏబిని సిడితో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో, అలాగే బీసీని సిడి కాదు డిఈ ఈడి అని రాస్తాం కదా, అలాగే బీసీని ఈఎఫ్తో డివైడ్ చేస్తే అంతే వస్తుంది, అలాగే ఏసీని డిఎఫ్తో డివైడ్ చేస్తే అంతే వస్తుందని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని బేస్ చేసుకుని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, థియరం 6.1 ఏంటంటే దీన్ని మనం ఏమంటున్నాం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటున్నాం, లేకపోతే థేల్స్ థియరం అంటున్నాం. ఇది ఏం చెప్తుందన్నమాట, ఇఫ్ ఏ లైన్ డ్రాన్ parallel to one side of a triangle to intersect the other 2 sides in the distinct points, the other 2 sides are divided in the same ratio. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ కి ప్యారలల్ గా మరొక లైన్ సెగ్మెంట్ ని డ్రా చేసినప్పుడు అది మిగిలిన 2 సైడ్స్ ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా. ఆ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ మిగిలిన 2 సైడ్స్ కూడా ఒకే రేషియోలో డివైడ్ చేయబడతాయి అని చెప్తున్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అనమాట. ఈ థియరంను బేస్ చేసుకుని మనం మోర్ దాన్ 50% ఆఫ్ చాప్టర్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం థియరంని ప్రూవ్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. ఆల్రెడీ మీరు 8th క్లాస్ నుంచి నేర్చుకుంటానే వస్తున్నాం. ఏదైనా ఒక థియరంని మనం ప్రూవ్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, ఫస్ట్ గివెన్ అంటే ఇచ్చిన డేటా రాస్తాం, తర్వాత రిక్వైర్ టు ప్రూవ్ ఆర్ టు ప్రూవ్ అంటాం. అందులో మనం ఏది రాబట్టాలనుకుంటామో ఏది ప్రూవ్ చేయాలో దాని గురించి రాస్తాం. తర్వాత కన్స్ట్రక్షన్ వస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ అనేది అన్ని థియరమ్స్కి కంపల్సరీ కాదు. కన్స్ట్రక్షన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఒకవేళ మనకి ఇచ్చిన డేటా సరిపోనట్లయితే, అంటే ఇచ్చిన డేటా ప్రకారం ఒక ఫిగర్ని డ్రా చేస్తాం, అయితే మనకి అది సరిపోనప్పుడు అదనంగా కొన్ని లైన్ సెగ్మెంట్స్ను ఏవైనా డ్రా చేస్తాం కదా. అలా డ్రా చేసినప్పుడు వాటన్నిటిని కూడా కన్స్ట్రక్షన్లో రాస్తాం. తర్వాత ప్రూఫ్, స్టెప్ బై స్టెప్ ఇచ్చిన డేటా నుంచి మనం రాబట్టాల్సిన డేటాని రాసుకుంటూ వెళ్తాం కదా, దాన్ని అన్నింటినీ కూడా మనం ప్రూఫ్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీన్ని మనం థేల్స్ థియరం అంటున్నాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం గివెన్ రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఓకే, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకున్నాం. ఈ ట్రయాంగిల్లో ఏమంటారు, మనకి ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీకి ప్యారలల్గా ఇట్లా ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తాను. ఇవి ఏంటనమాట, మనకి ప్యారల్ అంటే డిఈ అనే ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేశాను.
అదేం చేసింది, మిగిలిన 2 సైడ్స్ని 2 డిఫరెంట్ పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ మిగిలిన 2 సైడ్స్ అంటే ఏబిని ఏసీని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏమి ఇచ్చారు, డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి. అని ఇచ్చారు. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ ఈ లైన్ మిగిలిన 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ థియరమ్ను ప్రూవ్ చేయడానికి ఇచ్చిన డేటా సరిపోదు అనమాట. అదనంగా కొన్ని లైన్ సెగ్మెంట్స్ డ్రా చేయాల్సి ఉంది. వాటన్నిటిని కూడా మనం కన్స్ట్రక్షన్లో రాస్తాం. ఇక్కడ మనం ఏమి అదనంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ బిఈని కన్స్ట్రక్ట్ చేసే వాటిని కొన్ని డిఫరెంట్ కలర్లో డ్రా చేద్దాం. ఈ బిఈని జాయిన్ చేశాను, అలాగే సిడిని జాయిన్ చేశాను, అలాగే ఈ డి నుంచి ఏఈకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను అనమాట. ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం అనుకున్నాం. అలాగే ఈ నుంచి ఏబికి మరొక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను, దీన్ని ఎన్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏమేమైతే డ్రా చేసామో అవన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో రాస్తాం. జాయిన్ బిఈ అండ్ సిడి బిఈ అండ్ సిడి అండ్ ఇంకేంటి డ్రా ఏం డ్రా చేసాం, డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ కామా ఈఎన్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఓకే, మనం అదనంగా డ్రా చేసిన అన్ని విషయాలు కూడా మనం కన్స్ట్రక్షన్ లో రాయడం జరిగింది. ఇప్పుడు ప్రూఫ్. ఇది రాబట్టాలి మనం. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఈ ఏబి అనే సైడ్ మీద 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి, అందులో ఏమైనా 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాడు. అదేంటంటే ఇంకో ఈ ఏడిఈ ఈ ట్రయాంగిల్ని, అలాగే ఈ డిబిఈ ఈ ట్రయాంగిల్ని తీసుకుంటాను. వాటి యొక్క ఏరియాస్కి రేషియో తీసుకుంటాను. అంటే ఏరియా, లెట్ us టేక్ ఏరియా, ఏఆర్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE by area of triangle DBE. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే గుర్తుకొచ్చే ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి ఈక్వల్ టు దీని ఏరియా ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ బేస్. మనం ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్లో దేన్నైనా మనం బేస్గా తీసుకోవచ్చు. కాకపోతే దాని యొక్క కరస్పాండింగ్ హైట్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ అనే దాన్ని బేస్గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు థర్డ్ వెర్టెక్స్ నుంచి దీనికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అనేది హైట్ అవుతుంది అనమాట. అంటే బీసీ బేస్ అయితే అప్పుడు ఏడి హైట్ అవుతుంది. ఒకవేళ నేను ఏబీని బేస్గా తీసుకోవాలి అనుకుంటే అప్పుడు హైట్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, మనం సి నుంచి దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి, అప్పుడు అది హైట్ అవుతుంది. కాబట్టి ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్లో దేన్నైనా సరే మనం బేస్గా తీసుకోవచ్చు. దాన్ని బట్టి హైట్ అనేది మారిపోతుంది. కాబట్టి నేను ఏం చేయాలనుకుంటే ఇక్కడ ఏడీని బేస్గా తీసుకుంటాను, ఏడి. అప్పుడు హైట్ ఏమవుతుంది, దానికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, దీనికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఈఎన్ కదా, కాబట్టి హైట్ ఈఎన్ అవుతుంది బై. ఇప్పుడు రెండవ ట్రయాంగిల్ తీసుకున్నాను, దీనికి కూడా సేమ్ ఫార్ములా కదా, హాఫ్ ఇంటూ బేస్. ఇప్పుడు బేస్ నేను ఏం తీసుకున్నానంటే డిబి తీసుకున్నాను, డిబి ఇంటూ హైట్. ఇప్పుడు దీనికి డ్రా చేసిన పర్పెండిక్యులర్, ఇప్పుడు డిబి ఇది ఎలా ఉందంటే మనకి ట్రయాంగిల్ ఇలా ఉంది, అంటే ఇది
అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ డి దగ్గర యాంగిల్ మనకి 90 కంటే ఎక్కువ ఉంది కదా, కాబట్టి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇది బేస్ తీసుకున్నాను కాబట్టి హైట్ ఏమవుతుంది, థర్డ్ వెర్టెక్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి దీనికి ఇప్పుడు డ్రా చేసిన పర్టికులర్ లైన్ ఇక్కడ దీని నుంచి డ్రా చేస్తే ఎక్కడికి వస్తుంది, అవుట్ సైడ్కి వస్తుంది మనకి. ఓకే, ఇంటీరియర్ లోకి రాదు. కాబట్టి మనకి ఇది ఈ డిపిఈ ట్రయాంగిల్లో ఈ డిపిని నేను బేస్ గా తీసుకున్నాను కాబట్టి దీని నుంచి దీనికి పర్టికులర్ లైన్ డ్రా చేయాలి. అలా డ్రా చేస్తే ఎక్కడికి వస్తుంది, ఎన్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా హైట్ ఏమవుతుంది, ఈఎన్ఏ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం, ఈఎన్ అని రాస్తాం. ఇప్పుడు రెండిట్లోని హాఫ్ ఉంది, కట్ చేస్తున్నాను. అలాగే ఈఎన్ ఉంది, కట్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఏడి బై డిబి అవుతుంది అనమాట. దీన్ని ఇక్కడ ఉంచుకున్నాం. ఇలా ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే మనం ఏరియా ట్రయాంగిల్ ఏడిఈకి అలాగే ఏరియా ట్రయాంగిల్ డిబిఈకి రేషియో తీసుకున్నప్పుడు ఎంతకి సమానమైంది, ఏడి బై డిబి అని వచ్చింది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏసీ అనే సైడ్ మీద ఉన్న 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాకి రేషియో తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, అందులో ఏడి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది, అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్ ఇది అవుతుంది, మనకి సిఈడి అవుతుంది అనమాట. ఆ రెండింటికి రేషియో తీసుకున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఈడి ఈక్వల్ సేమ్ ఫార్ములాస్ హాఫ్ ఇంటూ బేస్. ఇప్పుడు నేను బేస్ ఏఈగా తీసుకున్నాను. అప్పుడు హైట్ ఏమవుతుంది, డిఎం అవుతుంది కదా, అంటే ఏఈ ఇంటూ డిఎం బై హాఫ్ ఇంటూ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ ని నేను ఈసీగా తీసుకున్నాను. హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ అప్పుడు హైట్ ఏమవుతుంది, మనకి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి థర్డ్ వెర్టెక్స్ నుంచి పర్టికులర్ లైన్ డ్రా చేస్తే బయటకు వస్తుంది, అంటే డిఎం అవుతుంది. హాఫ్ గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ డిఎం గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది మనకి, ఏఈ బై ఈసీ మిగిలింది. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని రాబట్టాలి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అదేమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రయాంగిల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అలాగే ఏడిసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎం. ఈ రెండింటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఆ రెండు కూడా ఒకే ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. ప్యారలల్ లైన్స్ మధ్యలో అంటే వాటి యొక్క 3 వెర్టిసెస్ కూడా ఆ ప్యారలల్ లైన్స్ మీదే ఉండాలన్నమాట. ఓకే, ఇంకో ఏబిసి ఆ 3 పాయింట్స్ కూడా ప్యారలల్ లైన్స్ మీద ఉన్నాయి. అలాగే డిఈబిసి ఆ 3 వెర్టిసెస్ కూడా ప్యారలల్ లైన్స్ మీదే ఉన్నాయి కదా. కాబట్టి ఈ రెండింటికి ఉన్న కామన్ ప్రాపర్టీల్లో మొదటిది ఏంటంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఆర్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్, ఒకే ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ రెండింటికి కూడా బేస్ ఒకటే ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దేనైనా మనం బేస్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ గా తీసుకున్నప్పుడు అంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క బేస్ బిసి అనుకుంటే అప్పుడు డిబిసి యొక్క బేస్ కూడా బిసి అవుతుంది. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కొన్న కామన్ ప్రాపర్టీ అనమాట ఏంటనమాట, ఆ రెండు ట్రయాంగిల్స్ ఒకే ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్నాయి, అలాగే ఆన్ ద సేమ్ బేస్ ఒకే బేస్ మీద ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ రెండిటి యొక్క ఏరియాస్ ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిసి అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫిగర్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఈ డిబిఈ ట్రయాంగిల్ గురించి అలాగే నెక్స్ట్ ఈ ఈసిడి ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు కూడా ఒకసారి ఇది ఈ ట్రయాంగిల్, నెక్స్ట్ సెకండ్ ఏమో ఈ ట్రయాంగిల్. ఈ రెండు చూడండి ఒకే ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. రెండు ట్రయాంగిల్స్ కూడా ఒకే ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ రెండింటి యొక్క బేస్ ని డిఈగా తీసుకుంటే అవి ఒకే బేస్ మీద ఉన్నాయని చెప్పొచ్చు కదా. అంటే ఈ రెండింటికి ఉన్న ప్రాపర్టీసే ఈ రెండు ట్రయాంగిల్స్ కి ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి యొక్క ఏరియా ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అనమాట,
since triangle DBE and triangle ECD are on same base in the base DE and between same parallel lines ఏంటా parallel lines DE and BC. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆ రెండింటి యొక్క ఏరియా ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DBE ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ECD. దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DBE ఈజ్ ఈక్వల్ టు AD బై DB. సెకండ్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CED ఈక్వల్ టు AE బై EC అని వచ్చింది. ఇక్కడ ఒకసారి ఈ రెండింటి యొక్క LHS అబ్జర్వ్ చేయండి. ఇక్కడ LHS లో ఇక్కడ న్యూమరేటర్ లో ADE ఉంది, ఇక్కడ కూడా సేమ్ ADE ఉంది. ఇక్కడ డినామినేటర్ ఏముంది, DBE ఉంది. ఇక్కడ డినామినేటర్ లో CDE ఉంది. ఓకే, ఇక్కడ CDE అని రాయొచ్చు, ECD అని రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు, మీ ఇష్టం. అది మనం ట్రయాంగిల్ లో ఎలా అయినా రాసుకోవచ్చు కదా. CED. ఓకే, ఇప్పుడు డినామినేటర్స్ లో ఏముంది కదా, DBE CED ఉంది. కానీ ఆ రెండింటి యొక్క ఏరియా ఈక్వల్ అని వచ్చింది కదా, ఆల్రెడీ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ డినామినేటర్స్ కూడా ఈక్వల్ అని వచ్చాయి థర్డ్ ఈక్వేషన్ బట్టి. కాబట్టి ఈ 3 ఈక్వేషన్స్ ని క్లబ్ చేసి మనం ఏ రాయించినమాట, AD బై DB ఈజ్ ఈక్వల్ టు AE బై EC. అంటే LHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి RHS కూడా ఈక్వల్ అని రాయొచ్చు కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1, 2 and 3 we get, ఇక్కడ RHS లో ఏముంది, AD బై DB ఈక్వల్, ఇక్కడ RHS లో ఏముంది, AE బై EC. ఇదే కదా మనం రాబట్టాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు బాగా అర్థమైనట్లయితే మనం నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా అర్థం అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కాన్వర్స్ అన్నమాట. థీరం నెంబర్ 6.2. దీన్ని మనం ఏమనొచ్చు అంటే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరం అని కానీ, లేకపోతే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని కానీ అడగవచ్చు అన్నమాట. ఓకే, ఏంటది, ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. కాన్వర్స్ అంటే తెలుసు కదా మనకి. ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి అక్కడ గివెన్ ఏమో ఇక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ అవుతుంది, అక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏమో ఇక్కడ గివెన్ అవుతున్నాడు, రెండు రివర్స్ అవుతాయి. ఓకే, అంటే ఇంతకుముందు థీరంలో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేసిన లైన్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, అది మిగిలిన 2 sides ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ 2 స్టేట్మెంట్స్ రివర్స్ అవుతాయి. ఒక ట్రయాంగిల్లో ఏదైనా లైన్ ఒకే 2 sides ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తే అది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. దాన్ని మనం కాన్వర్స్ అంటాం. ఓకే, ఫస్ట్ గివెన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక ట్రయాంగిల్ ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. ఇందులో 2 sides ని ఒకే రేషియోలో డివైడ్ చేసే ఒక లైన్ ఉందట. ఇది దీనికి ఏం ప్యారలల్ అని మనకి ఇవ్వలేదు. అది ఏం చేస్తుందంటే మీ 2 sides ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే రాస్తాం. ఇన్ ట్రయాంగిల్ ABC a line DE divides 2 sides AP, AC in the same ratio.
దీన్నే మనం షార్ట్ కట్ లో ఎలా రాయించామట, ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని కూడా రాసేసేయచ్చు షార్ట్ కట్ లో. ఓకే, దీన్ని ఇంకా షార్ట్ కట్ ఎలా రాయొచ్చు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ లైన్ డిఈ ఇంటర్సెక్ట్ ఏబి అండ్ ఏసి సచ్ దట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు తీరంలో మనం రిక్వైర్డ్ టు ప్రూవ్ లో ఏ రాస్తామో ఇక్కడ అది గివెన్ లో రాస్తాం. ఇప్పుడు మనం రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ప్రూఫ్ చేయాల్సింది ఏంటి, ఇది థర్డ్ సైడ్ కి ప్యారల్ గా ఉంది. మనం ఫస్ట్ ఈ 2 సైడ్స్ ని తీసుకుని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పాం. అప్పుడు ఇక్కడ థర్డ్ సైడ్ ఏమవుతుంది, బీసీ. ఈ బీసీకి ఇది బీడీ డి అనేది ప్యారల్ గా ఉంటుందని ప్రూఫ్ చేయాలి. అంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని మనం ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ తో పని లేదు అన్నమాట. ఓకే, డైరెక్ట్ ప్రూఫ్ లోకి వెళ్ళిపోతాం. ప్రూఫ్ దీన్ని మనం ప్రూఫ్ చేయడానికి మనం కాంట్రడిక్షన్ మెథడ్ ని ఎంచుకుంటాం అన్నమాట. మనం ఫస్ట్ చాప్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రూవ్ రూట్ 2 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని చేసినప్పుడు ఏం చేస్తాం, మనం రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్ అని స్టార్ట్ చేస్తాం. అంటే మనం ప్రూఫ్ చేయడానికి ఏదైతే ప్రూఫ్ చేయాలనుకుంటాం దానికి వ్యతిరేకంగా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం సేమ్ అదే మెథడ్ ని ఫాలో అవుతాం. దాన్ని మనం కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఏం మనం ప్రూఫ్ చేయాలి, డిఈ అనేది బీసీకి ప్యారల్ గా ఉందని ప్రూఫ్ చేయాలి. దానికోసం మనం ఏమన్నాం, డిఈ ఈజ్ నాట్ ప్యారలల్ టు బీసీ అని స్టార్ట్ చేస్తాం అన్నమాట. లెట్ us సపోజ్ DE is not parallel to BC. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ ఇచ్చారు మనకి, దీనికి ప్యారల్ గా ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు ఇలా కదా. బోత్ సైడ్స్ కూడా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ప్యారల్ లైన్స్ డ్రా చేయొచ్చు ఇచ్చిన లైన్ కి. అలా కాకుండా ఒక లైన్ ఇచ్చారు ఇలా, దీనికి బయట వైపు ఒక పాయింట్ ఇచ్చి దీని గుండా దీనికి ప్యారల్ గా ఉండేటట్లు ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అంటే అప్పుడు ఓన్లీ 1 లైన్ కన్నా మనం డ్రా చేయొచ్చు కదా. అలాగే ఇప్పుడు ఏమనుకున్నాం, బీసీకి డి ప్యారల్ గా లేదనుకుంటున్నాం. అప్పుడు ఈ బీసీకి ప్యారల్ గా డి అనే పాయింట్ నుంచి ప్యారల్ గా మరొక లైన్ ఉంటుంది కదా. ఎందుకంటే ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక లైన్ ఉంటుంది, అది డిఈ కాదు కాబట్టి ఇంకొకటి ఏదో ఉంటుంది. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ అను డిఈఏ డాష్ అనే ఏదో అనుకున్నాం. ఓకే, అంటే ఈ డాష్ అనుకున్నప్పుడు ఎఫ్ అనుకున్నా పర్వాలేదు అనమాట. కాబట్టి దెన్ దేర్ విల్ బి లేకపోతే దేర్ మస్ట్ బి త్రూ అంటే డి గుండా వెళ్ళేటట్లు ఏదో ఒక లైన్ ప్యారల్ లైన్ ఉంటుంది. ఓకే, లెట్ ఇట్ బి, దాన్ని ఏమనుకున్నాం, డిఈ డాష్ అనుకున్నాం. ఓకే, మనం ఏం రాయొచ్చు, దట్ ఈజ్ డిఈ డాష్ ప్యారలల్ టు బీసీ అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే డిఈ అనేది ప్యారల్ గా లేదు కాబట్టి డిఈ డాష్ బీసీకి ప్యారల్ గా ఉందని రాస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ బీసీకి డిఈ డాష్ అనేది ప్యారల్ గా ఉంది కాబట్టి మనం మెయిన్ థీరం ప్రకారం ఏం చేయొచ్చు, ఇది మిగిలిన 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుందని రాయొచ్చు కదా. దట్ ఇంప్లైజ్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేకపోతే బై థేల్స్ థీరం we get మనకి ఏమవుతుంది, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఈ డాష్ సి వస్తుంది. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, ఎందుకని ఎలా రాస్తామంటే డిఈ డాష్ అనేది బీసీకి ప్యారల్ గా ఉందని మనం భావిస్తున్నాం కాబట్టి థేల్స్ థీరం అప్లై చేసాం. కానీ మనకి ఇచ్చింది ఏంటి, బట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ఇచ్చాడు. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్, వాళ్ళు ఇచ్చిందే, అది మనం కొత్తగా రాసింది ఏం కాదు. ఒకసారి రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేయండి. రెండింటిలో కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ గా ఉంది కదా,
కాబట్టి RHS కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫ్రమ్ 1 and 2 we get మనకి ఏమొస్తుంది AE dash by E dash C ఈక్వల్ టు AE by EC వస్తుంది. నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తాను. అంటే దట్ ఇంప్లైజ్ AE dash by EC ప్లస్ 1 ఈక్వల్ టు రెండు వైపులా సేమ్ నెంబర్ని యాడ్ చేస్తాం కాబట్టి దాని వాల్యూలో మనకు మార్పు ఏమి ఉండదు కదా. మనం 9th క్లాస్లోనే యూక్లిడియన్ జామెట్రీలో నేర్చుకున్నాం మనం కదా. AE by EC ప్లస్ 1 LCM తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది AE డాష్ ప్లస్ EC బై EC ఈక్వల్ ఇక్కడ ఏమొస్తుంది AE ప్లస్ EC బై EC వస్తుంది. ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే AE డాష్ కి E డాష్ C ని కలిపితే మనకి AC వస్తుంది కదా. కాబట్టి న్యూమరేటర్ ఏం రాయొచ్చు AC అని రాయొచ్చు, కింద EC ఈక్వల్ టు నెక్స్ట్ AE ప్లస్ EC AE కి EC ని కలిపితే ఏమొస్తుంది అప్పుడు కూడా AC ని వస్తుంది కదా. AC బై EC అంటే E డాష్, ఇది E డాష్ కదా. ఓకే EC రెండింటిని అబ్జర్వ్ చేయండి, రెండిట్లో న్యూమరేటర్ ఈక్వల్గా ఉంది, అప్పుడు డినామినేటర్ కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. అంటే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ డినామినేటర్ ఏముంది E డాష్ C ఈక్వల్, ఇక్కడ డినామినేటర్ ఏముంది EC. అంటే ఏమొచ్చింది మనకి E డాష్ C అంటే E డాష్ నుంచి Cకి ఉన్న డిస్టెన్స్ E నుంచి Cకి ఉన్న డిస్టెన్స్ సేమ్ అని వచ్చింది. అది సాధ్యమవుతుంది అసలు? ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ రెండు ఒకే చోట ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అంటే E డాష్ E అనే పాయింట్స్ రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కదా కదా. therefore this is not possible. Only possible at if E and E dash coincides. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఆ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు మాత్రమే, ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది ఇలాగ పాసిబుల్ కాదని? మనం ఈ డి అనేది బీసీకి ప్యారల్గా లేదు అని ప్రాబ్లం చేయడం వల్ల మనకు వచ్చింది. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పేసేయచ్చు. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం. ఈ కాన్సెప్ట్ ని కూడా మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. Okay, next example 1. If a line intersects AB and AC of a triangle ABC at D and E respectively and is parallel to BC, prove that AD by AB equal to AE by AC. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, అందులో ఒక లైన్ అంటే AB నేమో D దగ్గర, AC నేమో E దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలాగే అది ఆ లైన్ అనేది థర్డ్ సైడ్ కి ప్యారల్ గా కూడా ఉంది. అయినట్లయితే మనం AD by AB is equal to AE by AC అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ DE is parallel to BC. ఇప్పుడు మనం ప్యారల్ గా ఉంది కాబట్టి ఏం ఉపయోగించవచ్చు? థేల్స్ థియరం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ని అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై థియరం నెంబర్ 6.1 అని కూడా రాస్తాం కదా. థియరం 6.1 we get ఏమొస్తుంది? అది మిగిలిన టూ సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తే వస్తుంది. అంటే AD బై DB ఈక్వల్ టు AE బై EC అని వస్తుంది అన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే నేను వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుంటున్నాను, రెండు వైపులా కూడా ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తున్నాను. అంటే DB
by AD ఈక్వల్ టు ఈసీ బై ఏఈ. ఇప్పుడు ఏం చేస్తుంటే బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తున్నాను, అంటే డిబి బై ఏడి ప్లస్ 1 ఈక్వల్ టు ఈసీ బై ఏఈ ప్లస్ 1. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది డిబి ప్లస్ బై 1 రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏడి ఇంటూ 1 అంటే ఏడి బై ఏడి వస్తుంది ఈక్వల్ టు ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏసీ ప్లస్ ఏఈ ఇంటూ 1 అంటే ఏఈ బై ఏఈ వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే డిబి ప్లస్ ఏడి, డిబి అంటే ఇది ఈ పార్ట్, ఏడి అంటే ఈ పార్ట్, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఏబి వస్తుంది కదా. కాబట్టి న్యూమరేటర్లో ఏబి అని రాయొచ్చు బై ఏడి. ఇక్కడ ఈసీ ప్లస్ ఏఈ, ఈసీ అంటే ఈ పార్ట్, ఏఈ అంటే ఈ పార్ట్, రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఏసీ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఏసీ అని రాయొచ్చు బై ఏఈ. ఒకసారి వీటిని బోత్ సైడ్స్ మనం ఫ్రాక్షన్స్ రివర్స్ చేసినట్లయితే ఏడి బై ఏఈ ఏబి వస్తుంది, ఇక్కడేమో ఏఈ బై ఏసీ వస్తుంది. ఒకసారి చూడండి, మనం ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. Okay, next example 2. ABCD is a trapezium with AB is parallel to DC. E and F are points on non-parallel sides AB, AD and BC respectively, such that EF is parallel to AD. Show that AE by ED is equal to BF by FC. ఇక్కడ ఒక ట్రెపీజియం ఇచ్చారు, ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం. ట్రెపీజియం అంటే తెలుసు కదా, 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి. ఇందులో ఏబిని అండ్ డిసి ఈ రెండు ప్యారల్ సైడ్స్ అట. అలాగే ఈఎఫ్ అనేవి నాన్ ప్యారల్ సైడ్స్ మీద ఏదైనా 2 పాయింట్స్. నాన్ ప్యారల్ సైడ్స్ ఏంటి ఏడి అండ్ బీసీ అన్నమాట. ఏడి మీదేమో ఏ అనే పాయింట్, బీసీ మీదేమో ఎఫ్ అనే పాయింట్ తీసుకుని జాయిన్ చేస్తే ఈఎఫ్ వస్తుంది కదా. అది నెక్స్ట్ ఏబికి ప్యారల్ గా ఉందట, ఏబికి ప్యారల్ గా ఉంది అంటే డిసి కూడా ప్యారల్ గానే ఉన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏబిసిడిలు ప్యారల్ కాబట్టి ఈ ఈఎఫ్ అనేది ఏబికి ప్యారల్ గా ఉంటే ఆటోమేటిక్ గా డిసి కూడా ప్యారల్ గా ఉంటుంది. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏఈ బై ఈడి, ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తానంటే నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, ఈ ఏసీని జాయిన్ చేస్తున్నాను. ఈ ఏసీ ఏం చేస్తుంది, ఈ ఈఎఫ్ ని జీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ గివెన్ ఏబి సిడి ఈజ్ ట్రెపీజియం in which AB is parallel to CD and ఇంకా ఏమి ఇచ్చారు మనకి EF is parallel to AB అని ఇచ్చారు అన్నమాట. ఇది ఇచ్చింది, మనం ఏం చేసాం ఏని సిని జాయిన్ చేసాం. జాయిన్ A and C to intersect, అది EF ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది G దగ్గర, టు ఇంటర్సెక్ట్ EF at G. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఈ EF అనేది ఏబికి ప్యారల్ గా ఉంది కాబట్టి DC కూడా ప్యారల్ గా ఉందని అనుకుంటున్నాం కదా. కాబట్టి ఆటోమేటిక్ అందులో ఒక పార్ట్ కదా, EF లో పార్ట్ EG అనేది DC కి ప్యారల్ గా ఉంటుంది ఇన్ ట్రయాంగిల్ ADC. That implies in triangle ADC EG is parallel to DC and రాయొచ్చు అన్నమాట. Therefore by ఇప్పుడు మనం థీరం 6.1 అప్లై చేయొచ్చు. By థీరం 6.1 we get ఈ ట్రయాంగిల్ లో ADC ట్రయాంగిల్ లో ఈజీ అనేది డీసీకి ప్యారల్ గా ఉంది కాబట్టి అది మిగిలిన 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏఈ బై ఈడి, ఏఈ బై ఈడి ఈక్వల్ టు ఏజీ బై జీసీ.
దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అట్లాగే మనకి ఈ ఏసీపీ ట్రయాంగిల్లో ఈ జిఎఫ్ అనేది మనకి ఏపీకి ప్యారల్గా ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి జిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేయొచ్చు, థియరం 6.1 అప్లై చేయొచ్చు. బై థియరం 6.1 we get ఏ రాయొచ్చు, ఇది రివర్స్ లో ఉంది కదా, ఏ రాయొచ్చు, CF by FB is equal to CG by GA అని రాయొచ్చు. CF by FG equal to FB కదా, CF by FB equal to CG by AG GA అని రాయొచ్చు. దీన్ని రివర్స్ చేసాం అనుకోండి ఏమవుతుంది, దట్ ఎంప్లాయిడ్ అంటే FB by CF ఈక్వల్ టు GA by CG. దీన్నే మనం లెటర్ సబ్స్టిట్యూట్ చేసి కూడా రాయొచ్చు అన్నమాట. ఎలా రాయొచ్చు, దీన్ని మనం ఈ FBని ఏం రాయొచ్చు, BF అని రాయొచ్చు. అలాగే CFని FC అని రాయొచ్చు. అలాగే GAని AG అని రాయొచ్చు. అలాగే CGని GC అని రాయొచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. FB అన్నా BF అన్నా ఒకటే కదా. ఒకసారి ఈక్వేషన్ 1ని 2ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండిట్లో కూడా RHS ఈక్వల్గా ఉంది, AG by GC, AG by GC అని ఉంది. కాబట్టి LHS కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, ఇక్కడ LHS ఏముంది, AE by ED ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, BF by FC. చూడండి మనం ప్రూవ్ చేయాల్సింది AE by ED, AE by ED is equal to BF by FC. hence proved. Okay, next example 3. In figure 6.16, PS by SQ equal to PT by TR and angle PST equal to angle PRQ. Prove that PQR is an isosceles triangle. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే given PS by SQ equal to PT by TR and angle PST equal to angle PRQ. అయితే మనం PQR అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని మనం ప్రూఫ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ PQR మనకి ఏమి ఇచ్చారు, PS by SQ ఈక్వల్ టు PT by TR అని ఇచ్చారు. ఇది గివెన్ కదా. దట్ ఇంప్లైజ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ PQR ట్రయాంగిల్ లో ST అనేది మిగిలిన 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి అది థర్డ్ సైడ్ కి ప్యారల్ గా ఉంటుందని థియరం నెంబర్ 6.2 లో చెప్పొచ్చు కదా. ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ని ఒకే రేషియోలో డివైడ్ చేసే లైన్ సెగ్మెంట్ థర్డ్ సైడ్ కి ప్యారల్ గా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి బై దట్ ఎంప్లైజ్ మనం ఏం చెప్పొచ్చు అనమాట, ST ఈజ్ ప్యారలల్ టు QR. ఎలా చెప్పాం, థియరం 6.2 ని బేస్ చేసుకుని చెప్పాం. దీన్నే మనం కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం అని కూడా అంటున్నాం కదా. ఓకే, అంటే మనకి ఏమొచ్చింది, ఈ రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అని వచ్చాయి. మనకి ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ ని ఇట్లా ఒక ట్రాన్సాక్షన్ ఇన్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకి ఈ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. వాటినే మనం ఏమంటాం, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే దట్ ఎంప్లాయిజ్ యాంగిల్, ఈ యాంగిల్ ఎలా రాస్తాం, PST అని రాస్తాం కదా. PST ఈక్వల్ టు ఈ యాంగిల్ ఎలా రాస్తాం, PQR అని రాస్తాం. యాంగిల్ PQR ఎందుకని, అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే,
కానీ వాడేమి ఇచ్చాడు, బట్ యాంగిల్ పిఎస్టి ఈక్వల్ టు యాంగిల్ పిఆర్క్యూ అని ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఒకసారి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేయండి. రెండిట్లో కూడా ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి కదా, అంటే ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏముంది, యాంగిల్ పిక్యూఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, పిఆర్క్యూ ఉంది. అంటే ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని వచ్చాయి మనకి. అంటే మనకి ట్రయాంగిల్ పిక్యూఆర్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా వచ్చాయి. అప్పుడు వాటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లోనే నేర్చుకున్నాం. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఈక్వల్ యాంగిల్స్ కి ఆపోజిట్ గా ఉండే ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీనికి కాన్వర్స్ కూడా ట్రూ అవుతుంది. అంటే ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ పిక్యూఆర్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి, పిఆర్ ఈక్వల్ టు పిఆర్క్యూ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి, పిక్యూ. ఇది ఎలా చెప్పగలిగాం, సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్. ఆర్ ఈక్వల్. కాబట్టి మనం ఇది పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని చెప్పగలిగాం. అంటే మనకి ఏమొచ్చింది, ట్రయాంగిల్ పీక్యూఆర్ లో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అని వచ్చింది. 2 సైడ్స్ ఈక్వల్ అని వచ్చాయి. కాబట్టి దాన్ని ఏం చెప్పొచ్చు, మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సిన్స్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ పీక్యూ ఈక్వల్ టు పిఆర్, therefore triangle PQR is an isosceles triangle. Hence proved అని చెప్పొచ్చు. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.